audio jungle. కే బాల సతీష్ నగరానికి ఎంతో సేవలు అందిస్తున్న కే బాల సతీష్ గారు జనసేన పార్టీలో అధ్యక్షుల వారి సమక్షంలో చేరుతున్నారు. శ్రీ బండారు సూర్యప్రకాష్ గారు నేవల్ డాక్యార్డ్లో యూనియన్లో అనేక సేవలు అందిస్తూ ఈరోజు పార్టీ సేవల కోసం అధ్యక్షుల వారి సమక్షంలో చేరుతున్నారు. అలాగే వారితో పాటు డాక్యార్డ్ నాయకులు వరుసగా వచ్చి కండువాలు వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ కండువా వేయించుకున్నాక స్టేజ్ ఖాళీ చేయండి. వన్ బై వన్ అందరూ కండువా వేసుకున్నాక దయచేసి ఖాళీ చేసి తర్వాత అమలాపురం నుంచి వచ్చారు వికెట్ చేసి చింతలపూడి వెంకటరామయ్య గారు వారితో పాటు వచ్చినటువంటి 10 మందికి అధ్యక్షుల వారు కండువాలు కప్పి స్వాగతిస్తారు. చింతలపూడి వెంకటరామయ్య గారికి రండి. కండువాలు వేసుకున్నాక అందరూ ఖాళీ చేయాలి దయచేసి. రండి. దండి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే అధ్యక్షుల వారు వారి సందేశాన్ని ఇస్తారు. అందరికీ వచ్చిన పెద్దలందరికీ జన సైనికులకి ప్రతి ఒక్కరికి ఈ రోజున పార్టీలోకి మనస్ఫూర్తిగా వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి శ్రీమతి చిక్కాల ఉషశ్రీ గారికి, బాల సతీష్ గారికి, శ్రీ బండారు సూర్యప్రకాష్ గారికి, శ్రీ బండి సత్యరాధమ్మ గారికి, శ్రీ మైలా వీర్రాజు గారికి, చింతలపూడి వెంకటరమణ గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్న కూడా ప్రతి సభలో చెప్తా ఉన్నాను, జనసేన పార్టీకి మీ అభిమానం, యువత తాలూకు బలం, ఆడపడుచుల ఆశీస్సులు ఇవి మాకు చాలా ముఖ్యం. అలాగే ప్రాణాలు ఇవ్వద్దు, ఓట్లు వేయించు చాలు. ప్రాణాలు ఎందుకంటే ఈజీగా తీసుకుంటాం, ప్రాణాలు చాలా విలువైనవి. కష్టపడి ఓట్లు వేయిద్దాం అంతే, అదే చాలు మనకి, అదే మనకు అవసరం అవుతుంది. నేను
2009 తర్వాత తిరిగి ఒక రాజకీయ పార్టీ పెట్టడం చాలా సాహసోపేతమైన నిర్ణయం, చాలా కష్టసాధ్యమైన నిర్ణయం. రాజకీయాలన్నీ అజెండా లోపల ఆపండి. సంతోషం చెప్తాం, ఒక నిమిషం మీరు అక్కడే ఉండండి. కానీ ఒకటి చాలా సాహసోపేతమైన నిర్ణయం. కారణం రాజకీయ వ్యవస్థ అంతా మీకు అడ్డొస్తున్నారా? నేను వస్తాను. కొంచెం మీరు పక్కన కొంచెం ఇటు రండి. మీరు అందరూ కెమెరాస్ ఇటు వస్తే కొంచెం ఇటు సైడ్ మీరు కొంచెం ఇటు రండి. లేదు, చాలా సాహసోపేతమైన నిర్ణయం, చాలా కష్టసాధ్యమైన విషయం. ఒక పార్టీ నడపడం, ఉద్యమాలను నడపడం చాలా తేలిక. పార్టీలతో కంపేర్ చేస్తే ఉద్యమానికి ఉద్యమ స్ఫూర్తి ఉంటే సరిపోద్ది, పోరాట పట్టిమ ఉంటే సరిపోద్ది. రాజకీయ పార్టీ నడపాలంటే మన దగ్గర వేల కోట్లు లేవు. మన తాతలు తండ్రులు రాజకీయ వారసత్వం లేదు. మనం మొదటి తరం నాయకులు, సామాన్యులు, ఒక కానిస్టేబుల్ కొడుకుగా పెట్టిన పార్టీ ఇది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మన పార్టీ. ఇది ఎంతసేపు కార్పొరేట్ ఏ ప్రభుత్వాలు పనిచేసినా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని సామాన్యుల చేత ఓట్లు వేయించుకొని పెద్ద పెద్ద వారికి అండగా ఉండే పార్టీలుగా అయిపోయినాయి తప్ప, నేనేమంటానంటే నేను ఇన్ని కోట్లు సంపాదించాను, గత కొద్ది సంవత్సరాల్లో 20 కోట్లు ట్యాక్సులు కట్టాను. నేను ఈ రోజున రాజకీయాల్లోకి రావాల్సిన ముఖ్య లక్షణం ఎవరికైనా కానీ అందరూ ఓట్లు వేయించుకొని డబ్బులు తీసుకుంటారు మన ప్రజల దగ్గర నుంచి. నేను కష్టపడి మీ అందరూ ప్రేమతో ఇచ్చిన డబ్బుని తిరిగి నేను ప్రజల మీదే ఉపయోగిస్తున్నాను, మనందరి మీద ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఒక సరికొత్త బాధ్యతతో కూడిన ఒక నైతిక రాజకీయ వ్యవస్థ మన దేశానికి చాలా అవసరం, మన సమాజానికి అవసరం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా చాలా అవసరం. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశానంటే ఏదో అనాలోచితంగా చేయలేదు, చాలా ఆలోచించే చేశాను. నేను ఎందుకు ఏమి ఆశించలేదంటే అనుభవం ఉన్న నాయకులు, అనుభవజ్ఞులు అవసరం. ఖచ్చితంగా నేను ఎవరి అనుభవాన్ని కాదన్ను. కానీ ఆ అనుభవం సుపరిపాలన అందించినప్పుడు, భూ కబ్జాలకి పాల్పడినప్పుడు, అవినీతికి పాల్పడినప్పుడు నేను ఆ రోజే చెప్పాను, నేను ఈ రోజున టీడీపీకి, భారతీయ జనతా పార్టీకి ఇదే వైజాగ్లో ఇదే మన స్టేడియంలో కూర్చొని చెప్పినప్పుడు నేను అడిగింది, వర్షంలో చెప్పాను, గుర్తుంది. మీరందరూ తడుస్తుంటే నాకు గొడుగు కూడా ఇచ్చారు, నాకు అవసరం లేదు, మా వాళ్ళు తడుస్తున్నారు, నాకు గొడుగు అవసరం లేదు చెప్పి గుర్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చాలా ఆలోచించి చెప్పాను ఆ రోజున. నేను రాష్ట్రం అంటే ఎక్కడైనా సరే రాష్ట్రం చాలా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే విచిత్రమైన సమస్యలు ఉన్నాయి. 1969లో తెలంగాణ వాళ్ళు విడిపోవాలని కోరుకున్నప్పుడు, 70లో మనం విడిపోవాలని కోరుకున్నప్పుడు ఆ రోజు రాష్ట్రం ఇవ్వలేదు. అందరం కలిసి ఉంటామనుకున్నప్పుడు రాష్ట్రం ఇచ్చేశారు. అంటే ప్రతి ఒక్కరే అడుగుతారు, పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉందా, జనసేన పార్టీ క్లారిటీ ఉందా అంటే అసలు తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఉందా, భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఉందా? ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అవకాశవాదమే తప్ప ఏ ఒక్కరికి క్లారిటీ లేదు. ఖచ్చితంగా నేను చెప్పగలను, దాని కారణాలు కూడా చెప్తాను. అంటే దానికి ఏంటి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కుమ్మక్కవచ్చు, వాళ్ళు కుమ్మకే రాష్ట్రం విభజించవచ్చు. ఏ ఒక్క నాకు విసుగు కోపం ఎక్కడ ఆవేదన కలిగిందంటే ఇంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది, నిధులు లేవు, ఉద్యోగాలు సరిగ్గా లేవు, నిధులు లేవు, మనకి సాగునీటి ప్రాజెక్ట్ లేదు, ఏ ఒక్కరు కూడా అడగలేకపోయారు. ఏదన్నానండి మా హైకమాండ్ చెప్పిందే మాకు శిరోధార్యం అంటారు. ఆ హైకమాండ్ ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటుంది.
ఆ ఢిల్లీలో కూర్చునే వాళ్ళకి ఇక్కడ స్థానిక నాయకులు గులాంగిరి చేస్తే కడుపు మండేది, దెబ్బకు గురయ్యేది స్థానిక ప్రజలు, కానీ అక్కడ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు కాదు. ఇది నాకు బాధ కలిగించింది. ప్రతిసారి సమస్య వస్తే ఢిల్లీకి ఎక్కడికి పరిగెడతాం? మనకి స్థానికంగా ఉండే నాయకులు కావాలి. స్థానికత చాలా ముఖ్యం. నేను 2014లో తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను ఓట్లు వేయమని అడిగినప్పుడు నేను బాధ్యత తీసుకున్నాను. మీ చేత నిలదీయించుకునే బాధ్యత కూడా నేను తీసుకునే, ఆ రోజు మీరు అవసరమైతే నన్ను నిలదీస్తారు అని తెలిసే నేను వారికి సపోర్ట్ చేశాను. అదే వారు పనులు చేయనప్పుడు నేను స్థానికంగా మనవాడిని, తెలుగువాడిని, పరాయి వాడిని కాదు, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న వాడిని కాదు, మీ వాడిని. కాబట్టి మీరు నన్ను కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయి పారిపోయారో, వీళ్ళు సరిగ్గా చేస్తున్నారు, లాక్కొస్తే అమరావతి భూములు ల్యాండ్ ఎక్విజిషన్ మీద భూసేకరణ చట్టం ప్రయోగిస్తూ ఉంటే నన్ను లాగి ప్రశ్నిస్తే నేను వెళ్ళాను అమరావతికి. ఎందుకంటే నేను అందుబాటులో ఉండే వ్యక్తిని, పారిపోయే వ్యక్తిని కాదు. మీకు ఈరోజు నేను కోరుకునేది కూడా, నేను ఆ రోజున 2014లో ఏం చెప్పాను, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మిమ్మల్ని ఓట్లు వేయమని అడుగుతున్నాను. నేను బాధ్యత, ఒకవేళ వీరు పని చేయని పక్షంలో ఖచ్చితంగా నేను మీ తరపు నుంచి పోరాటం చేస్తానని చెప్పాను. దాంట్లో భాగంగానే నిజంగా నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను. నిజంగా నాకు వ్యక్తిగత లబ్ధే కావాలి, వ్యక్తిగత గుర్తింపే కావాలని నాకు చాలా తేలిక. 2009లో ఇదే అనకాపల్లి నుంచి నేను ఎంపీ అయ్యుండొచ్చు, వైజాగ్ నుంచి ఎంపీ అయ్యుండొచ్చు, నాకు ఇష్టమైన ప్లేసు, లేదంటే నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయ్యేవాడిని. అది నా కోరిక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. కానీ నేను ఎప్పుడు కోరుకుంటాను, ఏం కోరుకుంటానంటే అనుభవం కావాలి దేనికైనా. ఒక డాక్టర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు చదువు చదవాలి, ఒక స్పెషాలిటీ చదవాలంటే ఇంకో 2-3 సంవత్సరాలు చదవాలి, సూపర్ స్పెషాలిటీ చదవాలంటే ఇంకో 2-3 అంటే 10-12 సంవత్సరాల అనుభవం ఉంటే కానీ ఒక నిష్ణాతుడు కాలేడు. అందుకే నేను అనుభవం చాలా ముఖ్యం ఒక రాజకీయ వ్యవస్థను నడపడానికని. అందుకే నేను పోటీ చేయలేక కాదు. ఒకవేళ 2009లో నేను కనుక పోటీ చేసి ఉంటే నేను ఖచ్చితంగా కాంగ్రెస్లో విలీనం చేసే పరిస్థితిని తెచ్చేవాడిని కాదు, నేను ఖచ్చితంగా తెచ్చేవాడిని కాదు. కానీ అవన్నీ తర్వాత, ముందు మనం సమస్య మీద దృష్టి పెడదాం. అంటే నాకు ముందు నేను ప్రతి ఒక్క డాక్టర్ చదవాలంటే ఇంత అనుభవం కావాలి, ఒక ఇంజనీర్ కావాలంటే ఇంత అనుభవం కావాలి, ఒక ఐపీఎస్ కావాలంటే ఇంత చదువు చదవాలి, ఒక కానిస్టేబుల్కి వెళ్ళాలంటే ఇన్ని ఉత్తీర్ణత పరీక్షలు పాస్ అవ్వాలి. కానీ రాజకీయాలకు రావాలంటే ఏం అవసరం, డబ్బు ఉంటే చాలు వచ్చేయచ్చు, డబ్బు ఉంటే ఓట్లు కొనేయచ్చు. ఇది ఆగాలి, ఇది నిలదీయాలి. దీన్ని నేను అడగటానికి ఉన్న పరిస్థితులు అందరూ అంటారు ఎలా సాధ్యపడుద్దని, డబ్బులు లేకుండా రాజకీయాలు ఎలా మాట్లాడతారు, ఆర్గనైజేషన్ లేకుండా ఎలా, అంటే ఎప్పుడు కూడా సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగే. కొలంబస్ అమెరికా కనిపెట్టేటప్పుడు ఒక గమ్యం ఎక్కడ ఉండుంటుంది, అమెరికా అని ఒక దేశం ఉంది, ఖండం ఉంది, కనిపెట్టాలని వెళ్ళుంటాడు. అది మొదట ఆలోచన, సంకల్ప బలం. అలాంటిది నాకు కూడా మన రాష్ట్ర రాజకీయాల్లో బాధ్యత తీసుకురావాలి, రాజకీయ జవాబుదారీతనం తీసుకురావాలి. ముఖ్యమంత్రి గారికి ఎందుకు నేను ఎదురు తిరిగానంటే, మీరు 3.5 సంవత్సరాల్లో ఇన్ని 10 సార్లు మార్చారు మాట. మీరు ఒకసారి కుదరదంటే ఎవరికి క్లారిటీ ఉందా అంటున్నారు, పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉందా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి క్లారిటీ ఉందా? మీరు ఎందుకు క్లారిటీ ఉంటే మీరు ఇన్నిసార్లు ఎందుకు మార్చారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద? సో మీకు ఎవరికీ క్లారిటీ లేదు. స్పెషల్ ప్యాకేజ్ గొప్పదంటారు, మరి ఎక్కడుంది క్లారిటీ మీ అందరికీ? మీకు అనుభవం లేదంటారు. మీకు అందరూ అనుభవం ఉంటే మీరేం చేశారు? దేశాన్ని దివాలా పట్టించారు, దేశాన్ని దోపిడీ చేశారు, ఉత్తరాంధ్రాన్ని వెనకబడుతున్నానికి గురి చేశారు, ఇంకొక ప్రత్యేక రాష్ట్రం ఉద్యమానికి బీజాలు వేశారు, పునాదులు వేస్తున్నారు మీరు. ఇది బాధ, ఇది ఆవేదన, ఇది కలిచివేస్తుంది. ఈ రోజున ఏ ఒక్కరు కూడా ఉద్దానం సమస్యకి పవన్ కళ్యాణ్ రావాలా? స్థానిక నాయకులు లేరా? తెలుగుదేశం ప్రభుత్వం లేదా? అంటే ఎక్కడో, అంటే ఎవ్వరు కూడా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఓట్లు వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బాధ్యతలు తీసుకొని సమస్యల్ని పరిష్కరించడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. అందులో భాగంగా నేను కేవలం అధికారమే నాకు లక్ష్యం అంటే 2009లోనే వచ్చేవాడిని, ఒక మంత్రి అయ్యేవాడినో,
ఒక ఎంపీని అయ్యామని, సెంట్రల్ మినిస్టర్ని కూడా అయ్యామని. నాకు అంత కెపాసిటీ ఉంది, అంత సత్తా ఉంది, అంత ధైర్యం ఉంది. కానీ నేను వచ్చింది ఒక 3 తరాలని మేల్కొల్పడానికి వచ్చాను రాజకీయాల్లోకి, అంతేగాని ఒక కేవలం పదవి కాదు. ఎప్పుడో 1969, 72 రాష్ట్రాలు విడిపోవాలన్న గొడవ ఇక్కడ వచ్చే స్టూడెంట్ రీఎంబర్స్మెంట్ ఒక జనరేషన్ 18, 19 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకి దెబ్బ తగులుతుందని ఊహిస్తామా? ఈరోజు తెలంగాణ విడిపోతే వచ్చే సమస్య, అక్కడ తెలంగాణలో ఉండే ఆంధ్ర విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ జరగదు. మన ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిపోయిన మన టీచర్స్ అక్కడే ఉండిపోయి ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ పోస్ట్ చేయబడ్డారు. ఈ రోజున అక్కడ ఇరుక్కుపోయారు. వారు నా దగ్గరికి వచ్చి చెప్పే ఆవేదన ఏంటంటే, అన్న మేము అక్కడ ఇరుక్కుపోయాం, మా అమ్మ నాన్న వదిలేసి వచ్చాం, ఈరోజేమో మేము ఎటు కాకుండా పోయాం, ఇక్కడుంటే మీరు మీ రాష్ట్రానికి వెళ్ళరని అడుగుతారు. అక్కడే మా రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితులు లేవు, మా ప్రాంతానికి వెళ్ళే పరిస్థితులు లేవు, మాది త్రిశంకు సర్గంలో ఇరుక్కుపోయాం అన్నాను. మరి దీనికి నేనేమంటానంటే, ఎప్పుడో కొద్దిమంది చేసిన తప్పులకి, పాలకులు చేసిన తప్పులకి, పాలక వర్గాలు చేసిన తప్పులకి ఎప్పుడు కూడా నష్టానికి గురయ్యేది, నిర్లక్ష్యానికి గురయ్యేది, నిరాదరణకు గురయ్యేది సామాన్య ప్రజలే, సామాన్య ప్రజానికమే. అందుకని జనసేన అని పేరు ఎందుకు పెట్టానంటే, ఇది జనానికి అండగా ఉండే సేనగా ఉండాలి, గుర్తింపబడాలి అని. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం అంటే నేను కోరుకుంది, ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ నాకు చెప్పింది, ఓకే మీరు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే చాలా భూ కబ్జాలకు గురవుద్ది. ఎందుకంటే నేను ఆల్రెడీ హైదరాబాద్లో చూశాను, కాంగ్రెస్ పాలన వల్ల అక్కడ ఎంత భూ కబ్జాలకు గురయ్యిందో, దానివల్ల ఎంత ఆంధ్రుల మీద పాలకులు చేసిన తప్పులకి ప్రజల మీద అసహ్యం కలిగింది, కోపం వచ్చింది. మనకి హైదరాబాద్లో 15 లక్షల పైచిలుకు ఉత్తరాంధ్ర నుంచి ఉంటారు, విజయనగరం నుంచి, మనకి విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం నుంచి. మరి అక్కడ గురయ్యేది ఆంధ్ర వాళ్ళ దోపిడీ అంటే, ఆంధ్ర వాళ్ళ దోపిడీ ఎక్కడుంది అక్కడ? ఆంధ్ర వాళ్ళ దోపిడీ ఎక్కడుంది అక్కడ? ఆంధ్ర పాలకుల దోపిడీ ఉందేమో, కానీ ఆంధ్ర ప్రజల దోపిడీ లేదు. ఆంధ్ర ప్రజలు కష్టపడి శ్రమ చేసేవాళ్ళు, హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు, హైదరాబాద్ అభివృద్ధికి కండలు కరిగించిన వాళ్ళు ఆంధ్రులు, ఆంధ్ర పాలకులు. నేను అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చెప్పాను, తెలంగాణ నాయకులు కూడా చెప్పాను, మీరు ఆంధ్ర నాయకుల్ని, ఆంధ్ర ప్రజల్ని దయచేసి వేరు చేయండి. వాళ్ళిద్దరు ఒకటి కాదు, వాళ్ళిద్దరు వేరు వేరు. దయచేసి మీరు వాళ్ళిద్దరిని కలిపి ఒకటే ఘాటిని కట్టి మీరు ద్వేషిస్తే నష్టపోయేది బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు, సామాన్య ప్రజలు, కష్టపడి నిజాయితీతో పనిచేసే ప్రజలు. ఆ వేదనతోటి నేను జనసేన పార్టీ పెట్టాను. ఎందుకంటే ఒక సత్యాన్ని మాట్లాడగలిగే పార్టీ ఇలాంటి. నన్ను ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు అడిగారు, ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మీకు ఇక్కడున్న అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వీళ్ళ దగ్గర చాలా అంగబలం అర్ధబలం ఉంటుంది, మీరు ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళ దగ్గర గుండాలు ఉంటారు, ఓకే మీరు మాట్లాడతారంటే మీ దగ్గర ఎవరు లేరు కదా అంటే, నేను ఒకటే చెప్పాను, మా దగ్గర గుండాలు లేకపోవచ్చు, కానీ మా దగ్గర గుండాలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్నాయి మా వాళ్ళందరికీ అని చెప్పాను. వాళ్ళు 10 మంది వస్తే మేము 100 మంది తంతాం, ఫిజికల్గా తంతాం. మేము మాట్లాడేది ఎప్పుడు కూడా మేము సమస్యల మీదే మాట్లాడతాం, పాలసీల మీదే మాట్లాడతాం. కానీ మీరు కూర్చోబెట్టి దాన్ని వక్రీకరించి ఇంకొక విధంగా పట్టుకొస్తే మేము రోడ్ల మీదకి వచ్చి ఎలాంటి దాడులనైనా మా మీద జరిగితే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా వచ్చాను రాజకీయాల్లోకి. అంతేగాని మెత్తగా మాట్లాడడానికి నేను రాజకీయాల్లోకి రావాలి. అది అంగబలం. అర్ధబలం డబ్బులుంటే 1000 కోట్లు ఉంటేనే రాజకీయం అంటారు. మరి 1000 కోట్లు ఉన్న వాళ్ళంతా మరి ఈ రోజున ముఖ్యమంత్రులు ఎందుకు కాలేకపోయారు? 1000 కోట్ల ఆస్తులంతా ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారు? ఆర్గనైజేషన్ అంటారు. మరి తెలుగుదేశం పార్టీకి ఆర్గనైజేషన్ ఉంది, 2014కి ఉంది, వారికి 1980 నుంచి ఉన్నాయి. మరి వాళ్ళకి జనసేన ఎందుకు కావాల్సి వచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు కావాల్సి వచ్చాడు? లేదంటే జన సైనికులు ఎందుకు కావాల్సి వచ్చారు? అంతేగాని ప్రతిదానికి ఎలా వస్తుంది ఆర్గనైజేషన్? ఒక అడుగు ఇటుక పేర్చుకుంటేనే ఆర్గనైజేషన్ వస్తాయి. ఈ రోజున ఇటుక పేర్చుకొని ఈరోజు మనం ఫౌండేషన్ చేసి ఈ రోజున మొదటి ఫ్లోర్కి వచ్చాం, ఎదిగే పార్టీ ఇది.
ముందుకెళ్లే పార్టీ ఇది, దోపిడీని అరికట్టే పార్టీ ఇది, అవినీతితో పోరాటం చేసే పార్టీ ఇది. నాకు నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సడన్గా ఎదురు తిరిగానంటే ఎక్కడ ఎదురు తిరిగాను? మీకు ఎప్పుడో ఎదురు తిరిగాను. మీరు గుర్తించట్లేదు, మీరు గుర్తించదలుచుకోలేదు, గుర్తించాలనుకోవట్లేదు. ఇదే నేను సంవత్సరం తిరగకముందే అమరావతిలో ల్యాండ్ ఎక్విజిషన్ 54,000 ఎకరాలు, దాదాపు 1,00,000 ఎకరాలు సేకరించిన తర్వాత కూడా ఇంకా భూమి కావాలి, ఇంకా భూమి కావాలని నన్ను అడిగింది. ఆ రోజున ఉండవల్లి ప్రజలు, అంటే ఉండవల్లి గ్రామం చూడండి, అది ఒక ఎకరం మార్కెట్లో 22 కోట్లు. ఆ 22 కోట్లకి ప్రభుత్వం వాళ్ళ భూములు లాక్కొని 10 లక్షలు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళ కడుపు మండదా? నేనేమంటాను, సీట్ క్యాపిటల్కి సంబంధమే లేదు, అది ఎక్కడో మూల ఉంది. మళ్ళీ అది కూడా కావాలి. నేనంటే ఈ భూదాహం చిరాకు నాకు. మీరు ఇలాగ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఇలాగ చేసే అందరూ మీరు చేసిన పాలకులు చేసిన తప్పులకి, పాలక వర్గాలు చేసిన తప్పులకి నాలాంటితో సహా కష్టపడి నిజాయితీతో ఉండేవాళ్ళు మేము అవమానానికి గురయ్యాం, మేము దెబ్బలు తిన్నాం, మేము అవమానాలు పొందాం. మాకు ఆ వేదన ఉంది, ఆ కడుపు మంట ఉంది. నిజాయితీగా మేము కష్టపడి పనిచేస్తే ఈ పాలక వర్గాలు చేసిన తప్పులకి మేము దండింపబడ్డాం. మమ్మల్ని ఆంధ్రా కొడుకులు ఇవన్నీ తిట్లు పడింది మేము. ఇక్కడికి వెళ్ళి బొత్స సత్యనారాయణ గారికి, అక్కడ కాంగ్రెస్ నాయకులకి ఇద్దరికి కేబుల్ ఆపరేషన్లు ఉంటాయి, అక్కడ వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, వాళ్ళు నాయకులు బాగానే ఉంటారు. ప్రజలు, నాకు ఇది ఆవేదన. అంటే దీన్ని మాట్లాడేవాడు ఎవడు? ప్రజల్లో నుంచి ఒకటి రావాలి, మనలో నుంచి ఒకటి రావాలి. మనలో నుంచి వచ్చిన పార్టీ జనసేన పార్టీ. మనలోంచి వచ్చినోడు మీలో ఒకని, నేను కూడా. 1,000 కోట్లు ఉన్నాయి వీళ్ళందరికీ. మరి 1,000 కోట్లు ఉన్నప్పుడు అందరూ రాజకీయాల్లో రావచ్చు కదా. డబ్బులుంటే గెలిచేస్తారా? లేదంటే రౌడీలు గుండాలుంటే గెలిచేస్తారా? లేదంటే మనకి జ్యుడిషియరీ పవర్ ఉంటే గెలిచేస్తారా? లేదంటే లీగల్ కెపాసిటీ ఉంటే గెలిచేస్తారా? ఇక్కడ కావాల్సింది మనకి అండగా ఉండే, మనకి సమస్యలను పరిష్కరించే ఆలోచన విధానం కావాలి. మనందరినీ ఏకీకృతం చేసే ఒక ఆలోచన విధానం ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి. అది నేను ఆలోచించే వచ్చాను. ఇది నేను 14-15 ఏళ్ళ నుంచి, నేను ఎప్పుడు చదువుకోవడానికి నేను ఎందుకు చదువుకోలేదంటే, నాకు స్కూల్లో చెప్పే చదువుకి బయటికి నాకు వ్యత్యాసం నాకు నచ్చలేదు. అందుకే నేను స్వతంత్రంగా చదువుకున్నాను. నాకు స్కూల్కి సంబంధం లేకుండా విడిగా చదువుకున్నాను. నాకు చిరాకు. నాకు స్కూల్లో చెప్పే చదువులు నా జీవితాన్ని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, నా స్కూల్ పాఠాలు. అందుకే నేను విడిగా చదువుకున్నాను. నేను ముందుకెళ్ళింది పార్టీ పెట్టాక. నేను ఎందుకు పార్టీ పెట్టి 2014 మార్చి 14న ఎందుకు మాట్లాడానంటే, తెలంగాణలో హైదరాబాద్లో ఇక్కడ మేము సామాన్యుల కష్టాలు వినండి, సామాన్యుల తాలూకు అవమానం వినండి, సామాన్యుల తాలూకు గళం వినండి. ఆంధ్ర ప్రాంతం కానీ తెలంగాణ సామాన్యులు కానీ వీళ్ళెవ్వరికీ పొలిటికల్ డెసిషన్లో, వారికి పొలిటికల్ నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాల్లో వారికి ఏ పాత్ర లేదు. ఈ రోజున మనకి ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పుడు ఇందాక నేను వెళ్ళాను మధురవాడలో, ఇక్కడ మన ఐటీ సెంటర్ ఇందాక వెళ్తే, అంటే ఎందుకు ఎలా వేర్పాటువాదాలు వస్తాయో చెప్తాను. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక సంస్థకి, అమెరికాలో పెద్ద ఒక సంస్థకి, వాళ్ళకి ఉండేది 5 ఎకరాలు అక్కడ అమెరికాలో. అయితే ఇక్కడ ఒక 25 ఎకరాలు ఇచ్చినట్టున్నారు ఇక్కడ. ఓకే, సంతోషం. మరి వారికి సంబంధం లేకుండా ఇన్నోవా సొల్యూషన్స్ అని ఇంకో సంస్థ ఉంది, వాళ్ళకి 15 ఎకరాలు ఇచ్చారు. ఓకే, నేను దాన్ని ఏమనుకుంటాం అంటే, మీరు చేసే పనికి ఎకరం సరిపోద్ది, 2 ఎకరాలు సరిపోద్ది, 5 ఎకరాలు సరిపోద్ది. మీరు 25 ఎకరాలు ధారాదత్తం చేసి, పోనీ అదే న్యాయం ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్కి మీరు ఇచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి విపరీతమైన ఒక 4-5 వేల ఉద్యోగాలు, 3,500 ఉద్యోగాలు తెస్తానని చెప్పి ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చి అడిగితే, వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి 25 లక్షల ఎకరానికి ఇచ్చి ఉత్తరాంధ్ర భూముల్ని, వాళ్ళకి మటుకు 3 కోట్లు 2 కోట్లకు ఎకరం. ఇది కడుపు మంటది. ఇలాంటి పిచ్చి పనులే చేసి వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళ చేత ద్వేషింపబడ్డారు. అలాగే మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు, ఇలాంటి స్వార్థపూరితమైన పనులు, ఇలాంటి ఆశ్రిత పక్షపాతం సంబంధించినవి పనులు చేస్తుంటేనే మళ్ళీ ఇంకొకసారి వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి. అందుకే నేనేంటంటే, ఇంకొకసారి మనం అలాంటి ఎఫర్ట్ చేయలేం, కష్టం అవుతుంది. నేను అందుకనే మీకు ప్రత్యేకించి నేను ఎందుకున్నానంటే, ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకుండా కానీ ఉండుంటే, ప్రతి గ్రామంలో కానీ, ప్రతి నియోజకవర్గంలో కానీ, ప్రతి జిల్లాలో కానీ 2 వర్గాలు అయిపోయినాయి. ఈసారి నువ్వు దోపిడీ చేయి, ఈసారి నెక్స్ట్ టైం నేను దోపిడీ చేస్తాను, నేను దోపిడీ చేసినప్పుడు నీకు భాగం ఇస్తాను, నువ్వు దోపిడీ చేసినప్పుడు నాకు భాగం. ఇద్దరు దోపిడీదారులను ఎదుర్కోవాలంటే జన సైన్యమే ఉండాలి, జనసేన ఉండాలి. అందుకే జనసేన 3వ ప్రత్యామ్నాయంగా వచ్చింది.
అంటే ఉత్తరాంధ్ర అంటే ఏంటి? దోపిడీకి చేసుకోవడానికా? అంటే ఇక్కడ చెరువులు కబ్జాలు అవుతాయి, అంటే మెల్లిగా చెరువులు పూడికలు తీయరు. అలా కూర్చోబెట్టి ఇప్పుడు విమ్స్ ఉంది, విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. వెళ్తే గొప్ప ఆసుపత్రి, ఫెంటాస్టిక్ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో కట్టారు గవర్నమెంట్ వాళ్ళు. కానీ ఈ రోజున హాస్పిటల్ బెడ్స్ అన్నీ మూసేసి ఉన్నాయి, రూమ్స్ అన్నీ మూసేసి ఉన్నాయి. అక్కడేమో కేజీహెచ్లో కిటకిటలాడుతూ ఉంటుంది. పాడేరు దగ్గర నుంచి అరకు దగ్గర నుంచి అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురిని పడుకోబెడతారు. ఇక్కడేమో బెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి ఏం చేయాలంటే దీన్ని కూర్చోబెట్టి మెల్లిగా ఇలా క్షీణింపు చేసేసి పని చేయకుండా చేసి మెల్లిగా ఈ ఐటీ కంపెనీలకు లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కు దారాదత్తం చేయడానికి. ఒకవైపు మీరు హెల్త్ సిటీ ఉందంటారు, హెల్త్ సిటీకి ల్యాండ్లు ఇస్తారు, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చంపేస్తారు. అంటే దీనికి ఎక్కడో ఒక చోట దీని దోపిడీ నాపకపోతే ఇలాంటి తిరుగుబాట్లే వస్తాయి. నేనేమనుకున్నానంటే దీన్ని తిరుగుబాట్లు అంటే మనం కూర్చొని సినిమాల్లాగా విప్లవాల కత్తులు కటార్లు కాకుండా ఒక ప్రజాస్వామిక విప్లవం కావాలి. ఇది తక్కువ విప్లవం కాదు. దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండాలి, రక్తం కార్చడానికి, రక్తం చిందించడానికి సిద్ధంగా ఉండాలి. అన్నింటికి ప్రాణాలు పోగొట్టడం ఆఖరి అస్త్రం. నేను దానికి సిద్ధపడే వచ్చాను. కానీ వీటన్నిటికంటే కూడా చాలా బలంగా వాదనని, మన దోపిడీని చెప్పగలిగి నిలవరించగలిగే స్థాయిలో ఆత్మస్థైర్యం ప్రతి ఒక్క జన సైనికుడికి పేరు పేరున ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏ ఒక్కరికి కూడా పార్టీలోకి వస్తుంటే ప్రతి ఒక్కరికి పేరు పేరు పెద్ద నాయకులందరికీ కూడా మేము పనిచేస్తాం అనుకుని నేను ఒకటే చెప్పాను. నేను చాలా ఆశయాలతో వచ్చాను. నేను కూర్చొని దీన్ని కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకులు కాంప్రమైజ్ అయిపోయి పవర్ ప్లే అటాక్ వచ్చారు. పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ నేను అలాంటి ఉద్దేశాలతో ఏదో ఒక మార్పు, ఒక బలమైన మార్పు తీసుకురావాలి, పెను మార్పులు తీసుకురావాలి మన సమాజంలో. బాధ్యతతో కూడిన ప్రభుత్వాలను రావాలి, వాటికి అనుగుణంగా కృషి చేయాలి. అందుకు వచ్చిన జనసేన పార్టీ. అలాగే జనసేన నాయకులు ఎవరు వస్తున్నారు నేను ఏం చెప్తున్నానంటే, నేను ఏ ఒక్కరికి కూడా నేను చెప్పాను, ఎవరన్నా మనస్ఫూర్తిగా వస్తారు మీరు మనస్ఫూర్తిగా పార్టీలోకి రండి, కానీ సీట్లు ఆశించి అయితే నా దగ్గరికి రావద్దు. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరిలో నచ్చింది ఏంటంటే, మేము సీట్లు ఏం ఆశించలేదు, మేము కూడా విసిగిపోయాం, మేము అలసిపోయాం, మేము మీకు అండగా ఉంటాం, పార్టీ కోసం పనిచేస్తాం, ఏదో చాలా సామాజిక మార్పు కోసం మేము వచ్చాం, కానీ జరగలేదు. ఈసారి చాలా బలంగా జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్కరూ నేను కోరుకుంటుంది కూడా, రాజకీయాలంటే డబ్బున్నోళ్ళే ఉండాలా, వేల కోట్లు ఉండేవాళ్ళు కావాలా, లేదంటే తరతరాలుగా తాత ముత్తాతలు రాజకీయాలు ఉన్నవాళ్ళు కావాలి, సామాన్యులు రావాలి, మధ్యతరగతి మనుషులు రావాలి, మధ్యతరగతి మేధావులు రావాలి. ప్రభుత్వాల్లో పనిచేసిన వ్యక్తులు ఎవరిని, ఆ మూలన్న తల్లిని ఎవరు ఆదుకుంటారు, అక్కడ మనలాంటి వాళ్ళని ఆదుకోగలం, వాళ్ళకేముంటుంది. ఎందుకంటే నేను అరకుకి వెళ్తే వాళ్ళు అడిగింది ఏమడిగారు, మాకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాగా లేదంటే ఇన్నోవా సొల్యూషన్స్ లాగా మేము పెద్ద పెద్ద 5 ఎకరాలు 10-25 ఎకరాలు అడగల, 100 కోట్లు చేసే ఎకరాలు అడగల, బాబు కొంచెం మాకు మంచినీళ్ళు ఇప్పించు బాబు, ఇది వాళ్ళు అడిగింది. అంటే ఇక్కడేమో మీరు వేల కోట్ల ఆస్తులు దారాదత్తం చేయండి, అక్కడ కూర్చొని కనీసం మీరు మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అంటే 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రిగా నేను గొప్ప పనులు చేయమని చెప్పట్లా, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేలేకపోతే ఓకే మీ వల్ల కాదు వదిలేయండి, కానీ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేరా, మంచినీళ్ళు తెప్పించలేరా, ఒక చిన్న ఊటగడ్డ నుంచి మీరు సరైన క్లీన్ వాటర్ ఇవ్వలేరా, ఆ నీటిని పరిశుభ్రం చేసే పరికరాలు లేవా మీ దగ్గర, బడ్జెట్ లేవా, మరి లక్షల ఎకరాల బడ్జెట్ అంటారు, ముఖ్యమంత్రి గారు కూర్చొని మనకి షైనింగ్ ఆంధ్రప్రదేశ్ అంటారు, ఆంధ్రప్రదేశ్ తలతల్లాడుతుందంటారు. మరి తలతల్లాడితే అక్కడ ఏంటి, మరి అక్కడ అందరికీ మురికి నీరు తాగాల్సిన పరిస్థితి ఏంటి మన నియోజకవర్గాల్లో. ఈరోజు ఇక్కడే మన కోట వీధి ఉంది, నేను కోట వీధికి వెళ్తే నేను గంట సేపు నా తల పట్టేస్తుంది ఆ వాసనకి, ఆ కాలుష్యానికి. మరి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇది వైజాగ్ చూస్తే, నేను వైజాగ్లో నేను చాలా సంవత్సరాలు ఉన్నవాడిని. ఇక్కడ వైజాగ్తో అనుబంధం మీ అందరికీ తెలుసు. అంటే నాకు ఇది ఆఫ్రికాలోని కేప్ టౌన్ లాంటి అందమైన సిటీ, ఇది అంత చక్కటి సిటీ, దీనిని ప్రతి ఒక్కరూ ఆస్వాదించగలిగే సిటీ అవ్వాలి. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో అందరూ గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రెసిడెంట్ల దగ్గర నుంచి అందరూ ఉంటారు అక్కడ, కానీ పీల్చుకోవడానికి సవ్యమైన గాలి, పవర్ఫుల్ వ్యక్తులు, కానీ పీల్చుకోవడానికి ఆరోగ్యకరమైన గాలి లేదు. అది మన సమస్య. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కాలుష్యం అంత దారుణమైంది. ఈ రోజున మనం వైజాగ్లో చాలా గొప్ప ప్రాంతం అని అంటున్నాం, కానీ మరి కాలుష్యాన్ని అరికట్టలేకపోతున్నాం. 5-6 లక్షల మంది కాలుష్య బాధలు గురవుతారు. బయటికి వెళ్ళి చూసి మన నల్లటి మట్టి వస్తుంది ముఖం మీద నుంచి. నేను ఇంటికి వెళ్తే అంటే ఇది అలాంటి చిన్నపిల్లలు తెల్ల డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తే నలుపుగా అయిపోద్ది. మరి చొక్కా నలుపే అయిపోతే మరి లోపల ఉన్న ఊపిరితిత్తులు ఇంకెంత నల్లగా అవుతుంది మీరు ఊహించుకున్నారు. సిగరెట్లు తాగక్కర్లా, పాన్ పరాకులు తినక్కర్లా, గుట్కాలు తినక్కర్లా,
వాళ్ళు కాలుష్యాన్ని నివారించకపోగా ఆ గాలి పీలిస్తే మొత్తం ఊపిరితిత్తులు నల్లగా అయిపోయి జబ్బులు అయిపోయి ఆస్మాతోటి అక్కడి నుంచి పారిపోయే పరిస్థితులు, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. దీన్ని మాట్లాడేది ఎవరు? స్థానిక ప్రతినిధులు అంటారు. ఎందుకు ఈరోజు స్థానిక ప్రతినిధులు ఇంతమంది ఉన్నారు? హరిబాబు గారు ఉన్నారు, అంతకుముందు పురంధేశ్వరి గారు. ఎవరైనా సరే ఎందుకు పోటీ పడుతున్నారు ఇక్కడ అంటే, మీరు స్థానికంగా ఉండే సమస్యలకు మీరు పోరాటం చేయాలి. అంటే మీరు ఓట్లు అడగడానికి వచ్చేస్తున్నారు ఇక్కడికి, ఎక్కడెక్కడి నుంచో. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు ఇక్కడికి, సుబ్రహ్మరెడ్డి గారు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. నిన్న అనకాపల్లి ఎంపీ గారు ఏమంటారు, విశాఖ రైల్వే జోన్కి పోరాటం చేయలేదు, జోన్ లేదు, గీన్ లేదు, 5 కేజీలు తగ్గాలి. అంటే మన పాలకులను ఎన్నుకుంటే మనం చెప్పాలి, వాళ్ళని అడగాలి. అంటే మీకు కనీసం బాధ్యత లేదా మీకు? అంటే మీరు ఓట్లు ఇచ్చేసాం, మేము డబ్బులు ఇచ్చాం అంటే మేమేమైనా కూర్చొని మేము ఏమనుకుంటాను, మేము బానిసలా మీకు? అంటే ఇది అడిగే పరిస్థితిని యువత తెచ్చుకోకపోతే, యువత నిలవరించకపోతే వీళ్ళు ఏం చేస్తారు? రైల్వే జోన్ లేదు, రైల్వే గీన్ లేదు, ఏదైనా పని చేయదు. అంటే నాకు ఎక్కడో చోట వీళ్ళని ఆపకపోతే, వీళ్ళని బాధ్యత తీసుకురాకపోతే ఈ దోపిడీ నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. అందుకే నేను వచ్చింది, నేను విశాఖకి వచ్చే 50 సంవత్సరాలు కూడా విశాఖ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుభ్రమైన గాలి ఉండాలి. అంతేగాని ఢిల్లీలో కూర్చోబెట్టి యమునా నదిని ఎండబెట్టేసుకొని మొత్తం కాలుష్యానికి గురైపోయి డబ్బులుండి అధికారుండి ప్రయోజనం ఏంది? మాస్కులు వేసుకుని తిరుగుతామా? పిల్లలకి ఆస్తమాలతో చస్తామా? 1000 కోట్ల ఆరోగ్యాన్ని ఇస్తుందా? పంచభూతాలను చంపేస్తే మీకు 1000 కోట్లు డబ్బులు ఇస్తాయా? 1000 కోట్ల ఆరోగ్యం ఇస్తుందా? తిరిగి శరీరం ఇస్తుందా? ఈరోజు కోట వీధిలో చూస్తే, కోట వీధి ఎంత గొప్ప, అది ఎంత దేశానికి ఎంత ఆదర్శప్రాయమైందంటే, కొన్ని 100 సంవత్సరాల క్రితం మస్జిద్ ఉంది, చర్చ్ ఉంది, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఇంతమంది ఉండి ఆ కోట, ఇదే విదేశాల్లో అయితే పాత టౌన్ అంటే దాన్ని భద్రపరుచుకుంటారు. ఇది మా ట్రెజర్ అని చెప్పి, మా నిధి అనుకుంటారు, అది హెరిటేజ్ సైట్ అని చేసుకుంటారు. ఇక్కడేమో చంపేద్దాం, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, తోసేస్తాం. ఇది మనం కాపాడుకునే దౌర్భాగ్యం మనకి మనం కాపాడుకునే స్థితిలో మనం లేవు. అది మన దౌర్భాగ్యం. అది అందుకే నేనేంటంటే స్థానికంగా మీరు ఎక్కడి నుంచైనా రండి, భారతదేశంలో ఎవరికి ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉంది. కానీ స్థానిక సమస్యలకి, స్థానికులకి ఉద్యోగాలు, ఈ రోజున ఇన్ని వేల ఉద్యోగాలు అనౌన్స్ చేస్తారు. ఎన్ని వేల ఉద్యోగాలు స్థానికులకు వచ్చినాయి? స్థానికులకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం కనీసం 85% ఇవ్వాలి ఉద్యోగాలు. అవి ఎక్కడ జరగట్లా. దీనికి మాట్లాడేవాడు లేడు. పోనీ ముందు ఎదగాలి అంటే ముందు వారికి స్కిల్స్ ఇవ్వాలి. స్కిల్స్ లేవుంటారు, కరెక్ట్ స్కిల్స్ ఉండవు. ఒక పరిశ్రమ పెడితే అందరికీ సరిపోయిన కావాల్సిన స్కిల్, మరి స్కిల్ డెవలప్మెంట్ మీరు చేయండి. ఇలాంటి పరిశ్రమలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? ఇక్కడ ఐటీ ఉద్యోగాలు రాబోతున్నాయని మీరు ప్రత్యేకించి చిత్తశుద్ధితో మీరు స్కిల్ సెంటర్స్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని కూడా డబ్బు చుట్టుకునే ప్రయత్నంలో కాకుండా నిజంగా స్కిల్స్ డెవలప్ చేయండి. స్కిల్స్ మీద పెట్టుబడి పెట్టండి. స్థానిక యువతకు మీరు నేర్చుకునే పరిస్థితులు కల్పించండి. అప్పుడు ఉద్యోగాలు ఇవ్వండి. ఇవేమి ఇవ్వకుండా కూర్చోబెట్టి వాళ్ళకి కెపాసిటీ లేదు అంటే ఏమవుతుంది? నేను శ్రీకాకుళం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడిగేది విపరీతం, మాకు ఉద్యోగాలు లేవన్నా మాకు. మరి ఉద్యోగాలు లేని పిల్లలు ఏం చేస్తారు? పాడేరులో ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి ఒక్కళ్ళు గంజాయి అమ్మేస్తున్నారని చెప్తూ ఉంటారు. యువత గంజాయి అడ్డదారి పట్టారు అని తిడతా ఉంటే యువత, నేను చెప్పాను మీకు యువతని తిట్టే హక్కు లేదని చెప్పాను. ఎందుకంటే మీరు యువతకి వారికి కావాల్సిన మార్గనిర్దేశకత్వం ఇవ్వకుండా, వారికి కావాల్సిన చదువులు ఇవ్వకుండా, స్కిల్స్ డెవలప్ చేయకుండా, విద్యాలయాలు డెవలప్ చేయకుండా వాళ్ళు కూర్చొని తప్పుదోవ పడితే, తప్పుదోవ పట్టడానికి కారణం ప్రభుత్వాల తాలూకు వైఫల్యం తప్ప యువత తాలూకు వైఫల్యం కాదని. అందుకే మీరు యువతను తిట్టగానని చెప్పాను. మీకు యువతను తిట్టే హక్కు లేదు. మీరు చెయ్యండి. మీరు అన్నీ చేసిన తర్వాత, మీరు చిత్తశుద్ధి చూపించిన తర్వాత అప్పుడు వాళ్ళు దారి పడితే అప్పుడు మీకు అనే అధికారం ఉంటుంది, అనే హక్కు ఉంటుంది. కానీ ఏమీ చేయకుండా బాబు వస్తే జాబ్ వస్తుంటే వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి. అంటే నేనేమనుకున్నానంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అందరికీ అనుకున్నాను. కాదు కదా, వాళ్ళ అబ్బాయికే జాబ్, అది మిగతా వాళ్ళకి కాదు. సంతోషం నాకేమి, అందరికి ఉద్యోగాలు, నిరుద్యోగంగా ఉన్నారు పాపం, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ అబ్బాయి నిరుద్యోగంతో ఉన్నారు, మరి తప్పదు కదా, మరి ఉద్యోగాలు ఏదో పొట్టకు గడించుకోవాలి కదా పాపం. ఈ రోజున మన ఐటీ శాఖలో తెలుగుదేశం పార్టీ కూడా చెప్పేది, మీరు కానీ కబ్జాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు మీరు కబ్జాలు చేసేసారు, ఇన్ని వేల ఎకరాలు, ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు కబ్జా చేస్తే దాని మీద ఎస్ఐటి సిట్ రిపోర్ట్ పెట్టారు, కమిషనర్ గారికి ఇచ్చారు, ముఖ్యమంత్రి గారి టేబుల్కి వెళ్ళింది. దాని గురించి ఎవరు ఏం తీసుకోరు. నేనేమంటాను, మాట్లాడండి, తప్పులుంటే ఏదైనా చేయండి.
అంతేగాని మీరు దాచుకొని గుట్టుగా దాచుకొని గుండెలు దాచుకొని ఏంటి ఇది మీ బిడ్డ అది పొద్దుల్లో దాచుకోవడానికి అవినీతిని మీరు అవినీతిని దాచుకుంటున్నారంటే మీరు తప్పు. మీరు ముఖ్యమంత్రి గారు భాగస్వామ్యం ఉంది అవినీతిలో. మీరు సిట్ రిపోర్ట్ బయట పెట్టకపోతే వాళ్ళు అడుగుతారు మా అవినీతిని చూపించండి అని. నేను అవినీతి నేను చూపించను, మీ సిట్ రిపోర్ట్ పెట్టండి. అధికారులు చేశారు. వైజాగ్ భూ కుంభకోణాలకు సంబంధించిన సిట్ రిపోర్ట్ ఉంది, మీరు దాన్ని బయట పెట్టండి. అది చేయరు. మరి మీ దీని అవినీతి కాకపోతే నేను ఏమో మాట్లాడాలి. మరి ఎందుకు అవినీతికి మీకు భయం లేకపోతే, దాంట్లో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు భయపడడం దీనికి రిపోర్ట్ని చెప్పండి, బయటికి తెలియజేయండి. ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో, ఎవరైతే తప్పులు చేశారో వారికి శిక్ష విధించండి. అంటే మీరు ఈరోజు ఒక అధికారుల మీద మీరు ఏసీబీ రైడ్స్ చేయిస్తారు, రాజకీయ నాయకుల అవినీతి మీద ఎవరు రైడ్ చేయాలి? ఏ డిపార్ట్మెంట్ రైడ్ చేయాలి? వీళ్ళ రాజకీయ నాయకుల మీద, అవినీతి రాజకీయ నాయకుల మీద. అంటే మీరు తప్పులు చేయొచ్చు, మీరు అవినీతికి పాల్పడచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, మీరు అడ్డగోలుగా దోపిడీలు చేయొచ్చు, లంచాలు చేయొచ్చు, ఇసుక మాఫియాలు చేయొచ్చు, భూ కుంభకోణాలు చేయొచ్చు. కానీ మీకు అందరినీ ఏసీబీల మీద రైడ్ చేసే హక్కులు ఉంటాయి, కానీ మిమ్మల్ని నిలవరించే హక్కులు ఎవరికి ఉంటాయి? డిపార్ట్మెంట్ లేకపోతే నిలవరించే డిపార్ట్మెంట్ ప్రజా డిపార్ట్మెంట్ ఉంటుంది, జనసేన డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది ఆగాలి. ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తే కూర్చునే తరం కాదు, చొక్కా పట్టుకుని నిలదీసే తరం ఇది. అలాంటి తరం ఇది, కడుపు మండిన తరం. అంటే అభివృద్ధి అంటే కొంతమందికేనా? అభివృద్ధి అంటే రాజకీయ నాయకులకి, వాడి పిల్లలకైనా అభివృద్ధి, మిగతా వారికి కాదా? కొన్ని ప్రాంతాలకైనా, కొన్ని వర్గాలకైనా, కొన్ని పార్టీ తొత్తులకైనా, మిగతా వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదా? మీరు వెళ్ళి ఏ మారుమూల గ్రామంలో ఒక ఆడపడుచున్నారు కూడా పెద్ద ఆవిడని అడగండి, ఏం వద్దు, కనీసం మాకు నీళ్లు కూడా లేని పరిస్థితికి దేబరించాలా, భయపడాలా? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏంటి? వాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? దరిద్రంగా, నీచంగా, అధమంగా. ప్రభుత్వాలు పనిచేయాలి ప్రజలకి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం హీనంగా. మరి ఈ స్థాయికి అయితే నేను టీడీపీని కానీ నేను ఊహించలేదు, ఆశించలేదు. టీడీపీ నేను అంతకుముందు అవినీతి లేని ప్రభుత్వం ఎన్ని మాట్లాడలేదు. నేనేమన్నానంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక బాధ్యత ఉంటుంది మన ముఖ్యమంత్రి గారికి. ఆ బాధ్యత తెలిసిన వ్యక్తి అంటే ఆయన కూడా ఇలా చేస్తే నాకు నిజంగా ఆవేదన కలిగింది. నాకు వ్యక్తిగతంగా చెప్పాను, ప్రతిసారి నాకు ఎవరితో వ్యక్తిగతంగా విభేదాలు ఉండవు, నా కోపాలు లేవు. నా కోపం ధర్మాగ్రహం నాది. ఒక సిస్టమ్ని పాడు చేస్తున్నప్పుడు, మీరు అవినీతికి సిస్టమ్ పాల్పడుతున్నప్పుడు మీరు రక్షించాల్సినవి మీరే భక్షిస్తే ఎట్లాగా? ఈరోజున మనకి టీటీడీ ఉంది, డైమండ్స్ మిస్ అయినాయి, జ్యువెలరీ మిస్ అయింది. నాకు ఎప్పుడు తెలుసు, 2014లో ఇదే వైజాగ్ నుంచి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే ఒక ఐపీఎస్ అధికారి చెప్పారు, చాలా జ్యువెలరీ మిస్ అయిపోయింది సార్. ఇది మీరు దీని గురించి మాట్లాడంటే ఇది మీ ఎవరు తెలుసు? నేను ముఖ్యమంత్రి గారు చెప్పాము, మేము ఆయన అపోజిషన్ ఉన్నట్టుగా మేము చెప్పాం, రిపోర్ట్ పంపించాం, అందరికీ పంపించారు, కానీ ఎవరు మాట్లాడరు. మరి ఎందుకు మాట్లాడరు అంటే మరి ఏది తీస్తే ఎవరి బొక్కలు బయటకు వస్తే మనకు తెలియదు, అది సమస్య. అదే అనుకుంటా. నేనేమంటానంటే ఇప్పుడు రమణ దీక్షితులు గారు ఉన్నారు అనుకో, నేను ఇప్పుడుదా కలవాలా, ఏదో ఒకసారి నేను పూజ చేస్తుంటే చూశాను. ఆయన నగలు పోయినాయి అని అన్నాం. పోయిన ఆయన ఎవరు? పోయిన సామాన్యమైన వ్యక్తి కాదు, రోజు స్వామివారికి అర్చన చేసే వ్యక్తి. ఊరికి నేను ఎందుకు మాట మాట్లాడతాను? అప్పుడు ఏం చేయాలి? ఆయన మీద కోర్టు కేసులు వేస్తామా, మాకు మీద అవమానం చేస్తున్నామా, లేదంటే ఇన్వెస్టిగేషన్ జరపండి. ప్రభుత్వాలకు భయమే ఉంది. మీరు అవినీతి జరపలేదంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ మీ భయం ఏంటి? వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాట్లాడాలి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టమని చెప్పండి. నగలు మిస్ అయితే అసలు నగలు ఉన్నాయా లేదా, ఎన్ని మిస్ అయినాయి, ఉన్నాయా లేదా? అధికారం వైఎస్ఆర్సీపీ మాట్లాడాలి, టీడీపీ మాట్లాడాలి, భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడాలి. హిందువులు మేము అంటారు కదా, మీరు కూడా మాట్లాడాలి, అంతే, తప్పించి కూడా కుదరదు. మీరు గోమాతని పూజిస్తారు కదా, నేను కూడా గోమాతని పూజిస్తాను, కానీ నేను అలాంటి హిందువుని కాదు, నేను మామూలు అందరినీ గౌరవించే హిందువుని. నేను అన్ని మతాలని సమానంగా చూసుకునే హైందత్వం ఎప్పుడు ఒక మతానికి ఒక దానికి, హైందత్వం అనేది ఏంటంటే చెట్టుని పుట్టని కూడా సమానంగా గౌరవించేది, ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని సమానంగా గౌరవించేది. ఇది సనాతన, ఇది మన కల్చర్, ఇది భారత సనాతన సాంప్రదాయం, మన ద్రావిడ సాంప్రదాయం, మన సనాతన దేశ సాంప్రదాయం. ఇది చెట్టుకి పుట్టకి గౌరవించడం. నేను అడిగేది ఏంటంటే, ఒక రమణ దీక్షితులు గారు లాంటి వ్యక్తి నగలు పోయినాయి అనుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ బయటికి రావాలి.
వాళ్ళు వెళ్ళి దాన్ని ధర్నా చేయాలి, సిబిఐ రిపోర్ట్ చేయాలి. అవి చేయరు. ఏదో రోజు పేపర్లు తిట్టుకుంటూ ఉంటారు. పేపర్లు తిట్టుకుని ఏమొస్తుంది? మీరు మాట్లాడండి, బయటికి రండి. అవి చేయరు ఎవరు. అలాగే ఈరోజు నేను కోరుకునేది కూడా ఏంటంటే, మన మత్స్యకారులకి మనకు చాలా దూరం తీర ప్రాంతం ఉంది మనకి, ఉత్తర అంతా, మనకి ఉత్తరాంధ్ర అంతా. ఇక్కడే కూర్చొని పరిశ్రమలు, కాలుష్యానికి చెందే పరిశ్రమలు ఇక్కడికే వస్తాయి. ఇక్కడే బొగ్గు కాలుష్యం రావాలి. నేను ఒక అబ్బాయి చెప్తా ఉన్నాడు, అన్న బొగ్గులు జబ్బులు మాకు, డబ్బులు వాళ్ళకా అంటున్నాడు. చాలా బాధేసింది ఆ అబ్బాయి మాట్లాడుతుండే. అంటే బొగ్గులు జబ్బులు మాకు ఇచ్చి డబ్బులు వాళ్ళు పట్టుకెళ్ళిపోతే మేము ఎక్కడికి వెళ్ళి, నాకు 2.5 సంవత్సరాల బిడ్డను, నా బిడ్డకి ఆస్తమా వచ్చేస్తే ఈ పడలేక నేను వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి దూరంగా. మరి ఏం చేయమంటావు చెప్పాను. అందరికీ చెప్పాను, నీకు చెప్పాను, నువ్వు కూడా ఏం చేస్తావు అంటే, నాకు నిజంగా గంగవరం పోయాను. గంగవరం పోయితే ఒక ఆడపడి జరిగింది. నేను ఎలా నమ్మటం అంటే, నన్ను నమ్మద్దని చెప్పాను. నన్నేం నమ్మకట్లా. ఎందుకంటే ఇంతమంది నమ్మించి మోసం వంచినప్పుడు నాలాంటి ఒకడు వచ్చి నమ్మించడానికి నేను ప్రయత్నం చేయను. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు నన్ను నమ్మొద్దు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎవరు నమ్మమని అడగను. అందుకనే నేను ఎవరిని ఓట్లు కూడా అడగను. మీరు ఇష్టపడితే వేయండి, మీరు నన్ను నమ్మితే వేయండి. నేను కష్టపడతానంటే వేయండి. మా వారికి, మన నాయకులకి కానీ, జనసేన పార్టీకి కానీ. నేను జగన్ గారిలాగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అప్పుడు చూస్తానని చెప్పను. ముఖ్యమంత్రి గారిలాగా 4 దశాబ్దాల అనుభవం ఉంది, ఇంకా బాగా చేస్తాను, అప్పులు బాగా తెస్తాను, ఏనుగులు కొంటాను, మీరు అయ్యని చెప్పను. నేను అమరావతిలు కడతాను, ఇంద్రుడిలాగా ఊరేగుతాను, అయ్యని మాట. నేనేమంటానంటే, నేను కష్టపడి పనిచేస్తాను. జనసేన ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం. నేను అంతే మాట్లాడతాను. ఇది నచ్చి నమ్మకం ఉండి ఒక్క ఓటేసినా కానీ నేను నిలబడతాను. ఒక ఎమ్మెల్యే పంచిపండి, ఒక్క ఓటేసినా జనసేన ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఉంటుంది. ఒక్క ఓటు. ఎందుకంటే నేను దానికి రాలా, సమూలమైన మార్పులకు వచ్చాను. ఇంతకాలం అన్యాక్రాంతంగా దోపిడీ చేశారు. నేను ప్రతి వెనకబడ్డ ప్రాంతానికి, అది ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, అనంతపురం కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అక్కడ అమరావతిలో భూదోపిడీలు కావచ్చు, ప్రతిదీ నా సమస్య, ప్రతిదీ జనసేన సమస్య, ప్రతిదీ ప్రజా సమస్య. అక్కడ మన పాడేరులోకి వెళ్ళినా కానీ అక్కడున్న పిల్లలు, యువకులు గంజాయి సాగు అలవాటు పడ్డా కానీ అది కూడా నిలువరించిన నా బాధ్యత. నేనేంటంటే పనిష్మెంట్ ఇవ్వను. నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళని సంస్కరించాలి, వారికి వేరే దారి చూపాలి. ఎవరెవరో బందిపోటు ఇన్ని వేల కోట్లు దోపిడీ చేసిన పెద్ద ఇంక్లూడింగ్ మన విజయమాల్య లాంటి వాళ్ళు కూడా దేశాన్ని క్షమిస్తుంది. ఆయన లెటర్ రాశాడు, ఆయన దేశాన్ని క్షమిస్తే. కానీ ఒక చిన్నపాటి ఒక లంచం తీసుకుంటే ఒక అధికారిని క్షమించలేరు వీళ్ళు. కానీ వీళ్ళు వేల కోట్లు దోచేస్తారు. వేల కోట్లు చేసిన వాళ్ళని క్షమించగలరు, కానీ ఒక సామాన్యుని ఒక చిన్న తప్పు చేసినా కానీ క్షమించలేని పరిస్థితికి సమాజం వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులు అయిపోయారు. అందుకని ఇవన్నీ ఆప్ చేయడానికి నేను స్టార్ట్ చేసింది కేవలం ఒక రాజకీయ పార్టీయే కాదు, ఒక సరికొత్త రాజకీయ ఆలోచన విధానం. అందుకని 7 సిద్ధాంతాలు పెట్టాను. ఇవి నిలబడేవాడిని, ఇవన్నీ ఆలోచించి లోపలికి తీసుకొని వచ్చినవాడిని. అందుకే నాకు మీ అందరూ కోరుకునేది, ప్రతి ఒక్క నాయకులకి నేను ఎవరికి ముందు, ప్రతి ఒక్క నాయకులకి నేను కోరుకునేది, మీ అందరికీ పేరున ప్రతి ఒక్కరు కోరుకునేది, సార్, మా వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు, ప్రేమతో వచ్చేవాళ్ళు. మా వాళ్ళు ఒక్కొక్కడు 1000 మందితో సమానం. మా ఒక్క సైనికుడు మిగతా వాళ్ళ 1000 మందితో సమానం. అలాంటి వాళ్ళు మా వాళ్ళనే. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు చెప్తాను, మిమ్మల్ని ఫస్ట్ మీరు కూడా, నేనంటే చాలా ప్రేమ. నేను అభిమానులందరికీ చెప్పాను, కేవలం బ్యానర్లు కట్టే అభిమానులు కాదు, నాకు ప్రతి చోట ఊరున మనసుల్లో నేను ముద్రించుకున్నాను ఇష్టపడే అభిమానులు ఉన్నారు, వాళ్ళు కూడా మన అభిమానులు. అందుకని ప్రతి ఒక్క హీరో అభిమానులు కానీ ఎవరైనా సరే మన రాజకీయంగా ఇష్టపడితే వారిని దయచేసి గౌరవించండి, వారిని దయచేసి స్వాగతం పెట్టండి. మనం ఏ ఒక్కరికి చెందిన కాదు. నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా లేదంటే టీడీపీ లాగా మీరు ఓట్లు ఎవరికి వేసినా కానీ నేను అందరి కోసం పనిచేస్తాను. అందరి కోసం పనిచేసే పార్టీ, అందరినీ అభిమానించే పార్టీ. నేను ప్రమాణం చేసేటప్పుడు ప్రజలందరినీ సమానంగా చూస్తానని చెప్పాను, అంతేగాని తెలుగుదేశం ప్రజలను వేరుగా, మిగతా పార్టీ ప్రజలను వేరుగా అలా చూసే వ్యక్తిత్వం నాకు లేదు. నేను మన అందరం, ఎవరు ఎంతమంది ఓట్లు వేసినా కానీ ఓట్లు వెయ్యని వాళ్ళని కూడా మనం సమానంగా గౌరవిస్తాం, సమానంగా వారికి ఎలా నిలబడాలో నిలబడతాం. అలాగే
ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది మన 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 ఈ రోజున ప్రతి అభిమానిని కూడా నేను సైనికుడిగా మారమంటున్నాను. ఒక రాజకీయ కార్యకర్త కంటే మీరు నా మీద పెట్టుకున్న అభిమానాన్ని సమాజం వైపు మళ్లించండి, మనకి దేశ క్షేమం వైపు మళ్లించండి, రాష్ట్ర క్షేమం వైపు మళ్లించండి. మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పారద్రోలటానికి మీరు ముందు పెట్టండి. మన ప్రాంతాల తాలూకు సమస్యల్ని మనకి పరిష్కరించడానికి మీరు ముందుకెళ్ళండి. అలాగే ముందు మిమ్మల్ని మీరందరూ సామరస్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఏదైనా గొడవలు ఉంటాయి, ఇద్దరు కలిస్తే 3 ఒపీనియన్స్ ఉంటాయి. అలాగే ఇంతమంది సమూహం కలిసినప్పుడు ప్రతి ఒక్కరు చిన్న చిన్న గొడవలు ఉంటాయి. వాటేం పట్టించుకోకండి. నేను చాలామంది చెప్తున్నారు, సార్ టీవీలో మన గురించి ఇలా మాట్లాడుతున్నారు, సార్ సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతున్నారు, సార్ ఇక్కడ ఇలా ఏ మిగతా పార్టీలు అన్నీ లేవండి, మన ఒక్కడే ప్రత్యేకించి వాళ్ళకే ఉంటాయి, ఏం పట్టించుకోకండి. జరుగుతుంటే గొడవలు జరగనివ్వండి, అంతేగాని ప్రతిదానికి ఎక్కడ పెడతాం? అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకడు చెడు చేస్తూ ఉంటారు, ఇంకొకటి మంచి చేసుకుంటూ వెళ్ళిపోవడం. జనసేన ఉద్దేశం, ఎవరు మన మీద ఎన్ని రాళ్ళు విసిరినా, ఎవరు ఏమి చేసినా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోదాం, పార్టీని గెలిపిద్దాం, జనసేన 2019లో ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. జై